సుమారు ఒక 2010 వరకు సినిమాలు చూసిన వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఒక అద్భుతమైన సెక్సీ ఫిగర్ ఉండేది, సిల్క్ స్మిత. మరి నిజంగా అసలు ఇండస్ట్రీలో హీరో డేట్ దొరకడం కష్టం అవ్వదు, కానీ ఈ సిల్క్ స్మిత డేట్లు దొరకడం చాలా కష్టం. కారణం ఏంటంటే ఆమె చేసే డ్యాన్సులకి యువతరం పడి చచ్చిపోయేవాళ్ళు, కొట్టుకుపోయేవాళ్ళు. ఆమె ఉంది అంటే చాలా హిట్ అనమాట, కుర్రాలిక ఫట్. మరి అలాంటి సిల్క్ స్మితకు ఈ రోజున నేను ఒక ఇంటర్వ్యూ చూస్తుంటే ఆమె కూతురుట MBA చదువుకొని మళ్ళీ సేమ్ అదే వ్యాంప్ రోల్స్కి, అదే ఐటమ్ సాంగ్స్కి రెడీ అయిపోతున్నది. చూడటానికి అలాగే ఉంది ఆమె. మరి ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరతాయి కదా. ఒకవేళ వీళ్ళు కాదన్నా సరే పాపం వాళ్ళు హీరోయిన్గా వాటిలాగా ఎదగలేరు. పరిస్థితిని అర్థం చేసుకొని చక్కగా ఈమె నేను అదే రోల్లోకి వస్తానని చెప్పి అని భావించి ఉంటుంది. మరి త్వరలోనే మనం తెలుగు సినిమా రంగంలో మరొక్కసారి ఈ సిల్క్ స్మిత, డూప్లికేట్ సిల్క్ స్మిత, కొంతమంది అన్నట నువ్వు దెయ్యాను కదా అని. ఏమో మరి అలాగే ఉండే మనుషులు కదా, అలాగే అనిపిస్తుంది. సో ఏదేమైనా సరే మరి అలాంటి హీరోయిన్కి, అలాంటి డ్యాన్సర్కి మరొక డ్యాన్సర్ మనకు సినీ పరిశ్రమ దొరకటం గ్రేట్. మరి ఆమె సక్సెస్ అవ్వాలని మనంతా కూడా కోరుకుందాం. సీ యూ. ఇలాంటి వెరైటీ న్యూస్ కోసం చూస్తూ ఉండండి గుడిగంటల TV9. సీ యూ. మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్. లైక్ చేయండి, షేర్ చేయండి, మరి బాగుంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. సీ యూ. బాయ్.